నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. మా మతంలోకి రమ్మని చెప్పేసి మత ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అది ప్రొవోక్ చేయటం కాదుగా. ప్రొవోక్ ఎందుకు కాదనుకుంటున్నారో నాకు తెలియదండి. యాక్చువల్లీ భారతదేశపు మత స్వేచ్ఛ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 25 అంటే ఎనీబడి కెన్ ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్. అంటే మీరు మతాన్ని పాటించవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎలా చెప్తున్నారు అనేది అందరూ వదిలేస్తున్నారు. ఆర్టికల్ని సగం మాత్రమే చెప్తున్నారు. భారతదేశపు రాజ్యాంగంలో మన పౌరులకు ఇచ్చిన హక్కులన్నిటి వెనకాల కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని ఉన్నాయండి. అంటే సహేతుకమైన పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి ఏంటో చెప్పట్లో. అలాగే మత స్వేచ్ఛకు కూడా పరిమితి ఉంది. ఏంటిదంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్. అంటే ప్రజా జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే ఎవరైనా అంతరాత్మ ప్రబోధానుసారం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి చెప్పొచ్చు. అచ్చోసిన అంబోతుల్లాగా ఊర్ల మీద పడి తిరుగుతూ నా మతాన్ని నేను ప్రచారం చేస్తాను, నీ దేవుళ్ళని సైతాన్లని రాళ్ళని రప్పలని అడ్డమైన కూతలు కోస్తాను, నీకు నచ్చితే విను, నచ్చకపోతే దొబ్బై అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కాదు మత స్వేచ్ఛ. ఒక స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కాదు, ఏ స్వేచ్ఛకైనా ఉన్న పరిధి ఏంటంటే మీ చేతికర్ర నా ముక్కును తాకనంత వరకే. ఎప్పుడైతే నా ముక్కును తాకే పరిస్థితి వస్తుందో అది మీ స్వేచ్ఛ కాదు, నా మీద జరిగిన దాడి. ఆ దాడిని తిప్పికొట్టే హక్కు కూడా నాకు ఉంటుందండి. ఈరోజు వీళ్ళు మత ప్రచారం పేరుతోటి వీధుల్లోకి వచ్చి ఇంటింటికి వచ్చేసి బైబిళ్ళు పంచుతా, పుస్తకాలు పంచుతా అని చెప్పేసి అంటున్నారు. పంచండి. కానీ పంచేటప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మీ పుస్తకం ఏం చెప్తుంది? మార్కు సువార్త 16 క్లియర్గా చెప్తారు, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే ఏంటి? నేను నమ్మను, నన్ను ఎవడు శిక్షిస్తాడో రమ్మనండి. శిక్షిస్తాను అనేవాడిని, శిక్షించమని చెప్పేవాడిని ఇద్దరిని కర్ర ఇరిగేదాకా కొడతాను నేను. ఎందుకంటే ఈ దేశంలో నీకు ఇచ్చిన స్వేచ్ఛ నీ మతాన్ని ప్రచారం చేసుకోవటానికి మాత్రమే, నా మతాన్ని కించపరచడానికి కాదు. కానీ నా మతాన్ని కించపరచకుండా ఏ ఒక్కడో కూడా ఈరోజు భారతదేశంలో మత ప్రచారం చేసుకోలేని పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్న గర్వంగా హిందువుగా, నేను ఏ మతాన్ని కించపరచకుండా నా మతంలో ఉన్న గొప్పతనాన్ని 1000 సార్లు 1000 మాటల్లో చెప్తా, 1,00,000 మాటల్లో కూడా చెప్పగలుగుతా నా గ్రంథాల ఆధారంగా. మీ బతుక్కి మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు మత ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా కానీ హిందూ మతాన్ని కించపరచకుండా, హిందూ మతం పేరు చెప్పకుండా కేవలం నీ మత గ్రంథం గొప్పతనం, నీ దేవుడు గొప్పతనం చెప్పి మతం మార్చగలవా? చేయలేరు. లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. దీంట్లో కూడా లొసుగులు ఉన్నాయి అని అనుకోవాలి. అప్పుడు లొసుగులు ప్రతి మతంలోనూ ఉన్నాయండి. ఓకే, ప్రతి మతంలో ఉన్నాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే సనాతన ధర్మం నేను చెప్తున్నాను, గ్రంథాల పరంగా చూసుకుంటే ఎటువంటి లొసుగులు లేవు, ఎటువంటి లోపము లేదు. కానీ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని వక్రీకరించి వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఎట్లా ఉంటాయంటే, మీ గ్రంథాల్లో కుల వివక్ష ఉంది, లేకపోతే మీ గ్రంథాల్లో ఏదో అక్రమ సంబంధాల గురించి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక సినిమా మొత్తం చూస్తూ ఉంటారండి. సినిమా చూస్తున్నప్పుడు దానిలో ఏం చెప్తారంటే ఫ్యాక్షనిజం పేరుతో మొత్తం సినిమా అంతా నరుకుతాడు. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా నరుక్కోవటం తప్పు అంటాడు. ఇలా మత గ్రంథాలు కూడా అట్లాగే ఉంటాయి. అన్ని అక్రమ సంబంధాల గురించి లేకపోతే హత్యల గురించి అన్నీ ఉంటాయి. లాస్ట్కి వచ్చిన తర్వాత అలా చేస్తే తప్పని మా గ్రంథంలో ఉంది చూసారా అని చెప్పేసి అంటారు. కానీ మా గ్రంథంలో అలా కూడా లేదే. వేదం కానీ, ఉపనిషత్తులు కానీ, ఇతిహాసాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా బ్రతికితే ఉన్నత స్థితికి వెళ్తాడు, ఉన్న స్థితి నుంచి ఎలా బ్రతికితే ఉన్నతమైన స్థితి నుంచి పతనానికి చేరిపోతాడు అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు చెప్తున్నా అండి, సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాల్లో జరిగే సంకల్పంతో పోలిస్తే అటువంటి సంకల్పం ప్రపంచంలో ఏ మత కేంద్రంలోనైనా జరుగుతుందా? జరగదు. వివక్ష ఎందుకు గుళ్ళ దగ్గర? ఒకటండి, గుళ్ళలో వివక్ష గురించి అడిగితే చాలా టిపికల్ టాపిక్. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, గ్రంథాల్లో హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయి, ఏ మతానికైనా సరే ఆ మత గ్రంథమే ప్రమాణం కదా. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే మతాన్ని పాటించే ప్రతోడికి ఒక్కొక్క గ్రంథం ఉంది. హిందువులకి వేదం, ఉపనిషత్తు, భగవద్గీత, ఇతిహాసాలు ఇవి ఉంటే, క్రిస్టియన్స్కి బైబుల్ ఉంది, ముస్లిమ్స్కి ఖురాన్ ఉంది, అదేవిధంగా బౌద్ధులకి త్రిపిటకాలు ఉన్నాయి, జొరాస్ట్రియన్స్ కావాలంటే జందావస్థ, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. ఎవరు మత గ్రంథాన్ని బట్టి వాళ్ళు అక్కడ జీవిస్తారు. ఏ హిందూ గ్రంథంలో దళితుల్ని లేదు శూద్రుల్ని దేవాలయంలోకి రానివ్వకూడదని ఉందో చెప్పండి. ఏ గ్రంథంలో అయినా సరే. మరి ఎందుకు జరిగే యాక్టివిటీస్ ఒకప్పుడు జరిగే, ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ ఎక్కువ శాతం అన్న కానీ ఎక్కడన్నా ఒక చోట జరుగుతున్నాయండి. ఎందుకంటే మా దృష్టికి వస్తున్నాయి. మేము మిగతా మతాలకు వాళ్ళకిలాగా అస్సలు సమస్య లేదు, జరగట్లేదు, జరిగిందని నిరూపిస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని ప్రగల్భాలు చెప్పం, తప్పుడు హామీలు ఇవ్వం. ఎందుకంటే మనుషుల కారణంగా కొన్ని జరుగుతున్నాయి. అది మనుషులందరికీ అహంకారం అనుకోవటానికి కూడా లేదండి. కొంతమంది అజ్ఞానంతో కూడా చేస్తూ ఉన్నారు. నిజంగానే వీళ్ళని రాణిస్తే ఏదో జరిగిపోతుందేమో అన్న భయం కొన్ని రకాల వ్యక్తులు వాళ్ళ మనసుల్లోకి ఇంజెక్ట్ చేయటం వల్ల ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అవి పోగొడటానికి కూడా అంతే స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి అది కేవలం మనుషులు చేస్తున్న తప్పులే.
ఎందుకంటే ఈ రోజుకి కూడా చాలామంది బ్రాహ్మలని ఏడుస్తూ ఉంటారు. కానీ బ్రాహ్మిన్సే చాలామంది ఈ కుల వివక్షను పోగొట్టడానికి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం చేశారు కూడా. ఓకే. గతంలో మీరు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కావచ్చు, సావర్కర్ కావచ్చు, గురజాడ అప్పారావు గారు కావచ్చు, లేకపోతే కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, లేదంటే మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు, వీళ్ళందరూ బ్రాహ్మలే కదండి. మరి వాళ్ళు ఎప్పుడన్నా ఈ కుల వివక్ష పోవాలని, లేకపోతే ఈ బాల్య వివాహాలు, లేకపోతే సామాజిక దురాచారాలు ఏవైతే వచ్చినాయో మధ్యలో, అవన్నీ పోగొట్టడానికి, సంస్కరించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ గురించి ఎవరు చెప్పరు. మనకి సంస్కరణవాదులు ఎవరు అంటే పూలే అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, ఈ పేర్లు చెప్తారు, పెరియార్ అంటారు. వీళ్ళేనా మనుషులు? అంటే ఇక్కడ కూడా ఏంటంటే బ్రాహ్మణులు ఎంత కష్టపడ్డా ఈ దురాచారాలు పోగొడటానికి, లేదు బ్రాహ్మణులు కాకుండా ఇంకా ఏ అగ్రకులం వాళ్ళైనా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళెవరో వీళ్ళ కంటికి కనపడకపోవటానికి కారణం అగ్రకులాల్లో ఉంచి వచ్చిన వాళ్ళు చేసే మంచిని కూడా స్వీకరించకూడదు అని చెప్పేసి మెక్కాలే విద్యా విధానం కావచ్చు, లేకపోతే విదేశీ కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, ఏదైతే వీళ్ళ బుర్రలో పేర్కొందో అది ప్రధానమైన కారణం. ఓకే. ఓకే. సంస్కరణ కోసం ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేశారు.